ఈ అబ్బాయి తన ఎక్స్‌రే కళ్ళతో ఒక రాయి లోపల ఏముందో కూడా తెలుసుకోగలుగుతాడు. ఆ రాయ ఎంత విలువైందో కూడా తనకి శబ్దం ద్వారా పూర్తిగా వినపడుతుంది. వెంటనే ఆ రాయిని బద్దలు కొడతాడు. అందులోపల నుంచి ఒక డైమండ్ వస్తుంది. ఇది చూసి అక్కడ వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. నిజానికి ఆ అబ్బాయికి తలకి గాయమవుతుంది. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి లెగ్గానే ఆ అబ్బాయికి చాలా శక్తులొచ్చేస్తాయి. వాళ్ళ అమ్మ ఒక్కరితే ఆ బాబుని చాలా చూసుకుంటుంది. కానీ ఇంతలోపే ఆ అమ్మాయి వాళ్ళ కజిన్ వస్తాడు. ఆ అమ్మాయి వాళ్ళ కజిన్ వచ్చి నిన్నెలా అయినా నేను దక్కించుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ఆయన చనిపోతాడు. కానీ అది వాళ్ళ అమ్మకి, ఆ అబ్బాయికి అస్సలంటే అస్సలు నచ్చదు. హాస్పిటల్ నుంచి వాళ్ళ అత్తారింటికెళ్తారు. అక్కడ ఒక పెద్ద రాయిని పెట్టి, ఇందులోనే మన ధనాన్నంతా కూడా మన పూర్వీకులు దాచారు అని చెప్పి వాళ్ళ తాతగారు చెప్తూ ఉంటారు. కానీ రాయిని ఇప్పటిదాకా ఎవ్వరూ విరగ్గొట్టలేకపోయారు అని అక్కడ వాళ్ళంతా కూడా అనుకుంటారు. అప్పుడే వీళ్ళమ్మ, ఈ బాబు కలిసొస్తారు. ఈ అబ్బాయికి చెవులో వినపడుతూ ఉంటుంది. ఈ రాయిలో చాలా శక్తివంతమైనదుంది. చాలా అంటే చాలా ఖరీదు చేస్తుంది అది అని చెప్పి తన కళ్ళతో దాన్ని చూడగలుగుతాడు. ఆ లోపల మధ్యలోనే ఉంటుంది. దాంతో ఆ అబ్బాయి వెళ్ళి ఒక చిన్న రాయిని పట్టుకుంటాడు. ఈ రాయిని తీసుకెళ్ళి కరెక్ట్‌గా ఆ ప్లేస్‌లో కొడతాడు. వాళ్ళంతా కూడా ఏంటి రాయితో కొడుతున్నాడు అని చెప్పి అనుకుంటారు. అక్కడ వాళ్ళంతా కూడా ఏదో జరగబోతుందని చూస్తారు. కానీ ఏమీ జరగదు. దాంతో అందరూ కూడా నవ్వుతారు. ఏంటి ఏదో రాయి పెట్టి కొట్టాడన్నాడు అని చెప్పి నవ్వుతూ ఉంటారు. ఇన్నాళ్ళు దీన్ని మేమే ఏం చేయలేకపోయాం. ఈ చిన్న పిల్లాడు ఏం చేస్తాడు అని చెప్పి ఇంకా నవ్వుతూ ఉంటారు. దాంతో ఆ పిల్లాడికి కూడా ఏమీ అర్థం కాదు. ఏంటి ఇది విరగలేదు అని చెప్పి చూస్తాడు. ఇంతలోపే అందరూ లోపలికి రండి అనేసరికి అందరూ అక్కడి నుంచి లోపలికెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మని కూడా తోసేసి లోపలికి తీసుకెళ్ళిపోతారు. దాంతో ఆ బాబు అక్కడే ఉండిపోతాడు. ఇంతలోపే చూస్తుండగానే ఆ రాయి బద్దలయ్యి లోపల నుంచి ఒక టోకెన్ బయటకొస్తుంది. అది కూడా బంగారంతో ఉంటుంది. ఇది చాలా విలువైందని చెప్పి ఆ అబ్బాయి దాన్ని తీసుకుంటాడు. లోపలికెళ్ళేసరికి అందరూ కూడా ఆ అబ్బాయిని తిడతారు. అసలు ఆ రాయి పెట్టి అలా కొట్టగలిగాడు. మీరు అవమానించారు. మీరు ఖచ్చితంగా మా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి తొలగిస్తున్నాం అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడే బయట నుంచి వాళ్ళ బాడీగార్డ్ వచ్చి సార్ ఆ అబ్బాయి రాయితో కొట్టడం వల్ల ఆ పెద్ద రాయి విరిగింది అని చెప్పి అంటాడు. అక్కడ వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఈ చిన్న బాబులో ఎంత టాలెంట్ ఉందా అని చెప్పి ఇన్నాళ్ళు ఎవరు విరగొట్టలేకపోయారు. ఈ బాబు విరగొట్టాడా సరే క్షమిస్తున్నాం అని చెప్పి అంటూ ఉంటారు. నేను మీకు కావాల్సిన రాయిని విరగ్గొట్టాను. అలాగే మీకు కావాల్సిన టోకెన్ కూడా మా దగ్గర ఉంది కాబట్టి మా అమ్మ వాళ్ళ కజిన్ మా అమ్మని ఏమి చేయకూడదు అని చెప్తాడు. సబ్స్క్రైబ్